ఏం తిన్నారు హయత్లో? ఏం తిన్నానో గుర్తులేదు కానీ మర్చిపోయింది. కపుల్ యాజ్ కపుల్. ఓకే, ఇంకా ఎనీథింగ్ టు యాడ్? లేదండి, అంత పెద్ద ఫస్ట్ టైం అంటే నేను ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అడుగుతున్నాను, కాలేజ్ డేస్ అక్కడక్కడ అవన్నీ లేదు. పెళ్ళికి ముందు జరిగిన వ్యాలంటైన్స్ డేలో ఒక గిఫ్ట్ ఇచ్చా, లంచ్కి తీసుకెళ్ళా అంతే. ఓకే, అవన్నీ మర్చిపోయారు, అయిపోయింది, డిలీటెడ్. ఓకే సరే, అయితే ప్లీజ్ కంటిన్యూ. మీరేం చెప్పాలనుకుంటున్నారు రిలీజ్ గురించి? లాస్ట్ టైం చెప్పాను, సినిమా చాలా బాగుంది. అసలు ఇందులో ఫస్ట్ కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడదాం అనుకున్నాను. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ సరే, ముందే డైరెక్టర్, హీరో, ప్రొడక్షన్ హౌస్ అందరు కలిసి పెట్టుకున్నారు. ప్రమోషన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ రిజిస్టర్ అయింది ఆడియన్స్కి. బట్ రీసెంట్గా సెన్సార్ జరిగినప్పుడు కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ మార్చాలి, మార్చకపోతే ఏ సర్టిఫికేటే ఇస్తాము అని చెప్పారు. సజెస్ట్ కూడా చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అంటే అదేదో బూత్ లాగా వినపడుతుంది మాకు, ఫ్రెండ్లీ కపుల్ అని పెట్టమని కూడా చెప్పారు. బట్ ఈ మినిట్లో సెన్సార్ జరిగి 3-4 days బ్యాక్, ఈ మినిట్లో ఇప్పుడు టైటిల్ మారిస్తే అందరు కన్ఫ్యూజన్ వస్తుంది, ఆడియన్స్కి రీచ్ వెళ్ళదు సరిగ్గా. ఈ ప్రాబ్లం ఇది పెద్ద ప్రాబ్లం దానికన్నా అని చెప్పి, లేదంటే టైటిల్ అయితే మార్చలేమని మనం ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. బట్ జెన్యున్గా చెప్తున్నా, సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది మనం ఏ రేటెడ్ సినిమా రేంజ్ అంటే, మనకి ఏ రేటెడ్ సినిమా అంటే మనకు తెలుసు, అలాంటి బూత్ సినిమాలు అయితే ఏమీ లేదు. ఇందులో బూత్ సీన్లు లేదంటే ఏదన్నా ఒక వల్గర్ లాంగ్వేజ్ అలాంటివి ఒక్కటి కూడా లేదు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ, చాలా హార్ట్ టచింగ్, ఎమోషనల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. శివ, మిత్ర వాళ్ళ జర్నీ, ఇద్దరు శివ, మిత్ర ఇద్దరు క్యారెక్టర్స్ ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి పేరెంట్స్తో బాండింగ్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే నా దృష్టిలో ఇది కుటుంబ కథా చిత్రమే. ఫ్యామిలీ ఎమోషన్స్, ఇద్దరి హీరో, హీరోయిన్, పేరెంట్స్ అందరూ చుట్టూ రివాల్వ్ అవుతున్న కథ ఇది. హీరోకి ఒక బ్రదర్ ఉంటారు, బ్రదర్ వదిన, వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కథలో. హీరోయిన్ కూడా ఒక సిస్టర్ అండ్ బాగుంటారు. సో కంప్లీట్లీ ఇది ఒక ఫ్యామిలీ సినిమా. కేవలం ఒక టైటిల్ చూసి రాంగ్గా జడ్జ్ చేయడం, లేదా ఆ టైటిల్ రాంగ్గా వెళ్తుంది అని ఇష్యూ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే ఆ విషయం క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది టైటిల్ చూసి అది చూసి ఇదేదో ఓయో రూమ్ సినిమా అనుకుంటున్నారు. అంత సిన్సియర్ లేదు దీనికి. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. ఇది ఖచ్చితంగా మేము నమ్మి, సరే టైటిల్ మార్చడం వల్ల లాస్ట్ మినిట్ కన్ఫ్యూజన్ అవుద్ది అని వద్దని అనుకున్నాను. సో అది ఏ సర్టిఫికెట్ వచ్చినందుకు టైటిల్ మీద జరుగుతున్న ఇష్యూకి మాకే కాదు, ఈ మధ్య చాలా మందికి ఇదే జరుగుతుంది. సరే కొంతమంది మార్చుకుంటున్నారు, కొంతమంది ఫేస్ చేస్తున్నారు. బట్ మేము మాత్రం ఆల్రెడీ ఈ సినిమాకి ఇది ఫస్ట్ నుంచి యాప్ట్గా అనుకున్నారు. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాము. అంటే కేవలం టైటిల్ వల్లే ఏ ఇచ్చారండి? అవునండి, ఓన్లీ టైటిల్ వల్లే, ఇంకేం లేదు. ఎందుకైనా అది టైటిల్ అలాంటిదంట? టైటిల్ అది కొంచెం ఏదో వల్గర్గా వినబడుతుందంట కపుల్ ఫ్రెండ్లీ అంటే. సో ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు కదా, చాయ్ వాళ్ళకి అదే ఇష్యూ జరుగుతుందని. దాని ముందు కూడా వానరా అనే సినిమాకి జరిగింది. ఇలా చాలా జరిగాయి. అంటే ఇప్పుడు వానరాలో బూత్ ఏం లేదు, చాయ్ వాళ్ళలో బూత్ ఏం లేదు. వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్తో టైటిల్ మార్చాలి అని అన్నారు. ఇంకా కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, లేదంటే లేదు. మాకు మాత్రం 100% మార్చొద్దు అనేది అనిపించింది. ఎందుకంటే నిజంగా అందులో ఏం అనిపించలేదు. క్యాచీ టైటిల్ పెట్టుకున్నారు అంతే, సౌండింగ్కి పెట్టుకున్నారు. అండ్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. లాస్ట్ మినిట్ టైటిల్స్ మార్చడం ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి సినిమాకి అనిపించింది. అంటే సినిమా చూసినాక కూడా వాళ్ళు అదే ఒపీనియన్లో ఉన్నారు. సినిమా చూసాక కూడా అదే ఒపీనియన్. ఇది యాక్చువల్లీ సినిమా చూడక ముందే
టీజర్ ట్రైలర్ జాన్లో సెన్సార్కి వెళ్ళింది, అప్పుడే ఈ అబ్జెక్షన్ వచ్చింది. తెలుగులో సెన్సార్ వాళ్ళు టీజర్ ట్రైలర్కి కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, తమిళ్లో సెన్సార్ చేస్తే యూబైఏ ఇచ్చారు. సో ఆ డిఫరెన్స్ ఉండింది. సో మనం కన్విన్స్ చేద్దామని అనుకున్నాం, బట్ కన్విన్స్ చేయలేకపోయాం అంతే. ఒక్క 2 minutes లో ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి మనం ఇంకొంచెం మీకు కూడా మైక్ ఉంటే బాగుంటుంది కాబట్టి. సో ఓకే, ఫుల్లీ టాలెంటెడ్ మానస వారణాసి విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వెల్, ఐ మీన్ ట్రైలర్ లాంచ్ రోజు ఆల్రెడీ చాలా మాట్లాడేశానండి, బట్ ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మా వైపు, అండ్ ఇట్స్ సో హార్ట్ వార్మింగ్, ఓవర్వెల్మింగ్. ఆల్ ద ఫోన్ కాల్స్, ఆల్ ద మెసేజెస్ రియలీ మీన్స్ అ లాట్, అండ్ మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాము ఫర్ ద 14th of February. అలాంగ్ విత్ దాట్, ధీరజ్ గారు ఇప్పుడే సంతోష్ గురించి మాట్లాడారు, డైరెక్టర్ గురించి. ఐ విల్ ఆల్సో టు సే అ ఫ్యూ వర్డ్స్. మీరు చెప్పినట్టు సంతోష్ యాక్చువల్లీ సిన్స్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ, మేము లిటరలీ చెన్నై ఆఫీస్లో కూర్చుని, డైరెక్టర్ ఏమో తమిళ్లో రాశారు స్క్రిప్ట్, రోజు కూర్చుని ఆ తమిళ్ డైలాగ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి బీట్ మిస్ అవ్వకుండా రిథమ్ పట్టుకునేటట్టు. There was so much hard work that went into the process only, and I feel like the passion, the hard work, మీకు కనిపించకపోవచ్చు, బట్ I've seen it day by day, the amount of work we put into this project. And generally as an artist, మనం అనుకుంటాం కదా ఎప్పుడు మన గురించి ఆలోచించాలి, కొంచెం సెల్ఫిష్గా ఉండాలి, రైట్? మనం ఎలా ప్రొజెక్ట్ అవుతున్నాము, మన వర్క్ ఏంటి, మన వర్క్ చేయాలి. బట్ వర్కింగ్ విత్ ద కపుల్ ఫ్రెండ్లీ టీమ్, ఐ నెవర్ ఫెల్ట్ దట్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ వీ వర్ యాజ్ అ టీమ్, అండ్ మన జాబే మనం ఏస్ చేయాలి, నేల్ చేయాలి అని కాకుండా మన అవతల ఉన్న పర్సన్స్ని కూడా వాళ్ళ బెస్ట్ చేయాలనే ఒక ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ అ ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్. దిస్ ఈస్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్ విన్నింగ్. నేను ఒక్కదాన్ని విన్ అవ్వాలని కాదు, అందరం కలిసి గెలవాలి. And I'm just really grateful to the team and also Dheeraj Garu for stepping in and being a power force in couple friendly. Thank you. దాట్స్ సో బ్యూటిఫుల్. అదేంటో మానస మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా అలా వినాలనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ థెరప్యూటిక్. మళ్ళీ ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు కదా? ఎస్ ప్లీజ్. సంతోష్ గురించే. సో అయ్యి బాబాయ్ ఎక్కడి నుంచి మొదలుతాను ఇప్పుడు? డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా అజయ్ అన్న అక్కడ, అజయ్ అన్న, వంశన వాళ్ళందరూ చెన్నైలో ఉన్నారు. ఫైనల్ మిక్సింగ్ అయినట్టుంది. అండ్ ఇక్కడ ప్రెస్ మీట్ అనగానే డార్లింగ్ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇక్కడ వచ్చినందుకు లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం లేట్గా జాయిన్ అయినా ఈ కపుల్ ఫ్రెండ్లీలో నేనెంత పాటో, మానస ఎంత పాటో, మా అజయ్ ఎంత పాటో, మీరు అంతే పాటు. దిస్ ఇస్ యువర్స్, దిస్ అవర్స్. సో ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఫీలింగ్ వెరీ వెరీ పాజిటివ్ సార్, వెరీ వెరీ హ్యాపీ. మేము 2 రోజులు విజయవాడ, వైజాగ్ తిరిగి జెన్యున్గా చాలా హ్యాపీగా మన ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. అండ్ ఎంతో పాజిటివిటీ సేమ్ డార్లింగ్ ఎంత పాజిటివిటీ చూపించారో అక్కడ నాకు వైజాగ్లో, విజయవాడలో కలిసిన ఆడియన్స్ కూడా అంతే పాజిటివిటీ చూపించారు. ఈ సినిమా మీద అంతే పాజిటివ్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ మీడియా ఫ్రెటర్నిటీ. నేను మా అన్వర్ డార్లింగ్ కూర్చొని పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ మనోడు జస్ట్ క్యాజువల్గా ఆల్ ది బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు, మనోడు లోపల నుంచి వచ్చిందని నాకు అర్థమైంది. నాగేంద్ర కుమార్ గారి గురించి చెప్పక్కర్లేదు, హీఈస్ ఆల్వేస్ బిన్ దేర్, ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్. అండ్ మా మూర్తి గారు ఇంటర్వ్యూలో జస్ట్ ఆయన కూడా ఆల్ ది బెస్ట్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు, మీరు మీ తమ్ముడు బాగుండాలి, మీ మదర్ని బాగా చూసుకున్నారు. అది ఎక్కడో లోపల నుంచి వస్తే తప్ప అలాంటి కాన్ఫిడెన్స్ రావు. అండ్ ఫర్ దాట్ పాజిటివిటీ మన ఆడియన్స్కి, మన మీడియా ఫ్రెటర్నిటీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు అస్. ఇదే పాజిటివిటీ తోటి ప్రీమియర్స్లోకి, ఇదే పాజిటివిటీ తోటి థియేటర్లోకి వెళ్ళాలి. అండ్ అది రియల్లీ ఎక్సైటెడ్ సార్. ఆబ్వియస్గా మనకి Q&A కూర్చున్నప్పుడు మోర్ అండ్ మోర్ మాట్లాడుకుంటాం. అండ్ వన్ థింగ్ ఫర్ షూర్, మానస నా గురించి చెప్పిందని కాదు, బట్ షీ ఈజ్ అ స్టెల్లర్ యాక్టర్. అండ్ డార్లింగ్ చెప్పినట్టు తను ఎలాంటి పర్ఫార్మరో ఈ సినిమా చూసిన వారు అందరికీ అర్థమైపోద్ది. అండ్ చాలా చాలా మంచి ఆథర్ బ్యాక్ రోల్స్ తనకు వస్తాయి, తను చేస్తుంది, ఆబ్వియస్గా టాప్ పొజిషన్లో ఉంటుంది. అండ్ ఐఎమ్ విషింగ్ హర్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మూర్తి గారి చేత బెస్ట్ యాంకర్ అని అనిపించుకుంటారో లేదు తెలియదు కానీ బెస్ట్ యాక్టర్ అయితే ఈ సినిమా ద్వారా jealous, Ray? అనిపించుకోవాలి. అఫ్ కోర్స్ jealous, no? గుర్తు పెట్టుకుంటామండి ఇది. ఎనీవేస్ ఇప్పుడు మీడియా ఫ్రెండ్స్